పాడి పశువులను కూడా దేవుళ్ళ లెక్కన గొల్చేటి సంస్కృతి మనది. నెరీకొండ ఇళ్ళనైతే ఆవులను ఎడ్లను కన్న బిడ్డలుగా తీరంగానే చాలా గొప్పగా చూస్తుంటారు. బర్త్డేలు చేస్తుంటారు, పెళ్ళిళ్ళు చేస్తుంటారు, నీళ్ళు పోసుకుంటే ఘనంగా సీమంతం కూడా జరుపుతుంటారు. ఆఖరికి జీవిడిస్తే ఇంట్లో మనిషి దూరమైనట్టే శోకం కడుతుంటారు. అట్లా పశువులకు మనోళ్లకు విడదీయరాని అనుబంధమే ఉన్నది వెనకటి వట్టి. ఇగో అసొంటి అనుబంధంతో గిడొక్కడ ఆవు పెళ్లిని ఘనంగా చేసిర్రు. నందిని వెడ్స్ నంది లగ్గం ఎట్లయిందో చూడుర్రిగో. అగ చూడుర్రి, పెళ్లి సందడంటే పెళ్లి సందడే పొర్రి. ఓ దిక్కు గుమగుమలాడే వంటలకు వంటలే నడుస్తున్నాయి, ఇంకో దిక్కు తీన్మార్ బ్యాండ్ బాజా సప్పుళ్ళు గట్టిగా మూత మోగుతూనే ఉన్నాయి. మరి షీనముచ్చట్న నందిని వెడ్స్ నంది పెళ్లికి ఇది అంటే పశువుల పెళ్లి అన్నట్టు. అందుకే ఏదో అట్లిట్లా చేయలేదు, మస్తు ఘనంగా చేసిర్రు. ఆకాశం అంత పందిరేయకపోయినా భూదేవంత పీఠం దేకపోయినా మనుషుల పెళ్లికి ఏం తీసిపోకుండా చేసిర్రు లగ్గం. పెళ్లికి ఊరంతా కదిలొచ్చిర్రు. దావత్ కూడా గట్టిగానే నడిచింది. పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఏ ఒక్క లోటు లేకుండా చూసుకుర్రు. తీయగా స్వీట్లు పెట్టిర్రు, కారం కారంగా కారా పెట్టిర్రు, కమ్మ కమ్మగా తీరొక్క తీర్ల వంటలు చేసి పెళ్లి దావత్ ఇచ్చిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్ జిల్లా పయాగ్పూర్లో అయిన ఆవు పెళ్లి ముచ్చటగిది. అగా చూడుర్రి, ఆవును పెళ్లి కొడుకు తీరంగా ఎట్లా అలంకరిస్తున్నారో. కొత్త బట్టలు వేసిర్రు, తలపాగ పెట్టిర్రు, మేళ తాళాల నడుమ లగ్గం కార్యాన్ని ధూమ్ధాం జరిపిర్రు. అయ్యగార్లు గట్టిగా చదివిర్రు మంత్రాలు. అంతకంటే మొదలు ఆవు దూడను డీజే సప్పుళ్ల నడుమ ఊరేగించుకుంటా తీసుకొస్తుంటే ఊరంతా ఎంట కదిలిర్రు. ముహూర్తం పెట్టుడు కాడ నుంచి షురూ చేస్తే పెళ్లి పత్రికలు వంచుడు, లగ్గం చేసుడు, మొత్తం అంతా మనుషుల పెళ్లికి ఏం గింత తీసిపోకుండా చేసిర్రు. ఏమైనా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నదో ఏమో గాని ఊరంతా పండగ జరిగినట్టే జరిగింది గీ ఆవు దూడ పెళ్లి. ఎంత నోసుకొని పుట్టిందో కదా నోళ్ళ.